హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఏప్రిల్ 29, 2010 ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రింద 57వ పోస్టుగా టెక్స్ట్ పోస్టుగా అమ్మఒడి బ్లాగ్లో ప్రచురించిన దాన్ని వరుస సంఖ్య 364 సంకల్ప సిద్ధి తాత ఎవరికైనా తాతే అన్న వ్యాసాన్ని వీడియోలుగా మలచి మీకు సమర్పిస్తున్నానండి. ముందటి వీడియోలో మన సంకల్పాన్ని బట్టే మన కర్మలు పూర్వజన్మ కర్మఫలాలే అయినా వాటిని మనం నిర్వహించే తీరు మన సంకల్పాన్ని బట్టే ఉంటుంది అని, అందుకే గీతలో ఉద్ధరేదాత్మనాత్మానం అన్నాడు గీతాచార్యుడు అని వివరిస్తూ, పీవీజీ ప్రధాని పదవి నుండి 1996లో దిగిపోయిన నాటి నుండి ప్రధాని పదవిని అధిష్ఠించిన వారి కర్మఫలం వాళ్ళ సంకల్పాలని బట్టి ఎలా ఉందో మీకు వివరిస్తాను. ఆసక్తి ఉంటే నా బ్లాగ్లో టెక్స్ట్ పోస్ట్ చూసుకోవచ్చు అని చెప్పాను. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నానండి. వాజ్పేయిజీ తర్వాత ప్రధాని పదవిని అధిష్ఠించిన వారిలో ఉన్నారు. ఆయన పీవీజీ దిగిపోయిన తర్వాత ఒక 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత పూర్తి 5 సంవత్సరాలు వారి గురించి ఇప్పుడు వివరిస్తాను. ఈ బ్రహ్మచారి రాజకీయ నాయకుడు యువకుడిగా ఉన్న రోజుల్లో కూడా కెరీర్ కోసం ఇది రాజకీయ వ్యూహం అంటే ఏది చేసేందుకైనా సిద్ధపడేవాడే. అయితే అది కొంత పరిధి మేరకే, దేశద్రోహానికి ఒడిగట్టేంత వాడు కాడు. అద్వానీకిలాగా, జిందాబాద్ అనేంత అద్వానీకిలాగా. 1971లో ఇండో పాక్ యుద్ధానంతరం బంగ్లాదేశ్ ఆవిర్భావ నేపథ్యంలో అతడు ఇందిరాగాంధీని సమర్థించాడు, ఆవిడని అభినందించాడు కూడాను. అపర చండిక అని అనేశాడు. లేదనలేదు అని ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలు గొల్లున గతాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మార్చాయి కూడా కదా కొంత. కాబట్టి వాజ్పేయిజీకి మొదటి నుండి కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది. ఇందిరాగాంధీ పట్ల సానుకూలత ఏమీ లేదు. కానీ దేశపు విజయాన్ని ఆనందించిన వాడు కాబట్టి మాట తూలాడు. అది మాట తోలడం భాజపా వాళ్ళ ఉద్దేశంలో అయితే, నా ఉద్దేశంలో అయితే అది సత్యాన్ని అంగీకరించడం. దట్స్ ఆల్. కాబట్టే నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గం అందులోని కీలక వ్యక్తి డ్రమ్ముజిగడికి అద్వానీ తూగినంతగా వాజ్పేయి తూగలేదు. అద్వానీ కరాచీ నుండి ఇటు వచ్చినవాడు, జిన్నా భక్తుడు. కుట్రలో భాగస్థుడయ్యేందుకోసమే ఇటువైపుకు వచ్చాడు ఇండియాకి. కాబట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. కనుకే వీపీ సింగ్ హయాంలో డ్యూయల్ డ్రామాలో భాగంగా వీపీ సింగ్ ప్రధాని, అతడు కరసేవని రథయాత్రని నిషేధించాడు, ఇతడు కొనసాగించాడు, హీరో అయిపోయాడు. అంతే కదా, ఒకరికొకరు హీరో అండ్ విలన్ ఒకరికొకరు ఎలివేషన్ ఇచ్చుకుంటారు. అలా ఎలివేషన్స్ ఇచ్చుకొని నేషనల్ ఫ్రంట్కి వీపీ సింగ్ హీరో, అద్వానీ విలను. అదే భాజపా లేదా హిందువులకి అద్వానీ హీరో, వీపీ సింగ్ విలను. మొత్తంగా అయితే ప్రజలు వైషమ్యంతో విడిపోయారు, కొట్టుకున్నారు. దెబ్బకి 2 లోక్సభ సీట్లు, ఎంపీ సీట్లు ఉన్నటువంటి భాజపా తదుపరి 91 ఎన్నికలు వచ్చేప్పటికి 89 సీట్లు అయిపోయాయి. అది వీపీ సింగ్ అద్వానీ కలిసి చేసిన రథయాత్ర డ్రామా. అక్కడ మతోన్మాద భావోద్వేగాలు తప్ప అభివృద్ధి అన్న పనే నడవల. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది, అది బ్రీఫ్గా చిన్న షార్ట్ ఇస్తానండి. కాబట్టి 1992 తర్వాత 1996 నుండి ఏకాఏకి అద్వానీ అగ్రసీట్లో ఉండడం ఎక్కువ ప్రమాదకరం అనుకున్న గూఢచర్య నేపథ్యంలో వాజ్పేయికి అంత ప్రాముఖ్యత ఇచ్చారే కానీ 1992కు ముందరైతే అద్వానీతో పోలిస్తే వాజ్పేయికి ఎక్కువ సీన్ ఇవ్వబడలేదు. మీడియా సైతం ప్రచారం ఇవ్వలేదు. 92 నుండి 96 వరకు తమకి తగిలిన దెబ్బలు తాము పట్టుబడినందున అద్వానీని సెకండ్ పర్సన్, నంబర్ 2, వాజ్పేయి నంబర్ 1. కానీ చక్రం తిప్పిందంతా అద్వానీని. కాబట్టి ఎందుకంటే వాజ్పేయిజీకి మాతృదేశం మీద భాజపాలోని ఇతర నాయకులతో పోలిస్తే
ఎక్కువ ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టే 1800 కిలోమీటర్ల పొడవైన గోల్డెన్ క్వాడ్రిలేటర్ స్వర్ణ చతుర్భుజి 4 లైన్ల జాతీయ రహదారి ఇప్పుడు 6 లైన్లు అవ్వచ్చుగాక, కానీ ఆ 4 లైన్ల ఫస్ట్ ఇండియా రోడ్ల మీద అమెరికాలన్నీ పచ్చి జోకులేస్తున్న వేళ మొదటిసారిగా విశాలమైన రోడ్లు, మధ్యలో ఫుట్పాత్, అక్కడ చెట్లు, మొక్కలు, పువ్వులు, ట్రక్ బేలు, వాష్రూమ్లు అన్నీ అవకాశం ఉండినవి. కాబట్టే అలాంటి అది వాజ్పేయి మానస పుత్రిక అయింది. ఇప్పటికీ ఆ రోడ్ల మీద వెళ్తుంటే వాజ్పేయికి నేను స్మరించుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎంత అభివృద్ధికి బాట వేశాడు కదా ఆ మహానుభావుడు అని. అలాగే అణ్వాయుధ పరీక్ష కూడా అద్వానీలకి అంతటి అవకాశం లేకపోయింది కదా. కాందహార్ మెడకి చుట్టుకుందంతే. అలాగే కాందహార్ వ్యవహారం వాజ్పేయి మెడకి చుట్టనూ లేకపోయారు. అద్వానీ చుట్టుకోవాల్సే వచ్చింది. వాజ్పేయికి ఆయన మతిలో ఏముందో అదే గతిలో పొందాడు. అదే సంకల్ప సిద్ధి అంటే. అలాగే అద్వానీ పాకిస్తాన్ నుండి వచ్చిన నకిలీ కణిక వ్యవస్థలోని ఈ కీలక వ్యక్తి కాందహార్ సాక్షిగా, జిందాబాద్ సాక్షిగా ఇప్పటికీ తన దేశం నా జీవితం నా దేశంలో తన ఆత్మకథలో ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పుకున్న దాని సాక్షిగా తానేమిటో నిరూపించబడ్డాడు కదా. జస్వంత్ సింగ్ మాటల ఆత్మకథల సహితంగా రామ మందిరం కోసం గొంతులు చించుకున్న అతడు భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రామ మందిరం పట్ల తనకు ఎంత నిబద్ధత ఉందో నిరూపించుకున్నాడు కూడా. అదే అతడి సంకల్ప సిద్ధి. 2004 వరకు 1999 నుండి 5 ఏళ్ళు పూర్తిగా రాజకీయంలో ఉన్నారు. పూర్తి మెజారిటీ కూడా ఉంది, చెప్పుకోదగినంతే, ఎంత కూటమి అయినా. మరి ఎందుకమ్మా అయోధ్య గురించి ఏమాత్రం కదపలేకపోయినాడు? అది తర్వాత మొన్న మధ్య 2022లో కదా నిర్మాణం ప్రారంభోత్సవం అయ్యింది. చంద్రబాబు నాయుడు ఇక ఇతడి గురించి చెప్పాలంటే ఇతడి సంకల్పం, దృక్పథం ఏం చేసైనా సరే, నమ్మించి ద్రోహం చేసైనా సరే, వెన్నుపోటు పొడి చేయినా సరే అధికారమే పరమావధి. ఆ సంకల్పమే సిద్ధించింది అతడికి. మొత్తం అవినీతి సొమ్ములో తనదే సింహభాగం కావాలన్న అతడి ఆశ. ఆ విధంగానే అవినీతిని వ్యవస్థీకృతం చేశాడు. అతడు రామోజీరావు జేబులో బొమ్మ. రామోజీ కోసం ఏం చేయడానికైనా వెనుకాడనివాడు. కాబట్టే అతడి తరపున ప్రపంచం మొత్తం గూఢచర్యం కోసం తిరిగాడు. అతడికి తెలుసు తాను చేస్తున్నది దేశద్రోహమని. అధికారం కోసం ఎంత వెన్నుపోటైనా ఎలా పొడుస్తాడో అంటే, ఇదిగో ఇప్పుడు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచాడు. ఈవీఎం ట్యాంపరింగ్లతో గెలిచాడు. ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచాడు. సూపర్ 6లు నమ్మించి ద్రోహం చేయడం అదే కదా అతడి నేచర్. అతడి సంకల్పం ఏదో అతడికి సిద్ధించింది అదే. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్కి రామోజీరావుపై ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పం. తనని ఆట బొమ్మలాగా తన ప్రమేయం ఉండి కొంత, తన ప్రమేయం లేకపోయినా తను ఈడ్చుకుపోబడి అతగాడికి ఉపయోగింపబడి అవతల పెడుతున్నాడు. ఆ కసి, దుగ్ధ ఉన్నాయి తనకి. ఏమాత్రం తన ప్రత్యర్థులకి సీనిస్తున్నాడు, తనను అణిచేస్తున్నాడన్న కసి. అవకాశం వస్తే ఒక ఆట ఆడుకోవాలనే సంకల్పం ఉంది. అదే ఫలించింది. ఆయా వ్యక్తులకి గల సంకల్పాలని బట్టే వారి కర్మలు, వారి అసైన్మెంట్లు నడిచాయి. ఆ కర్మలే ఆయా వ్యక్తుల నిజస్వరూపాలని బహిర్గత పరుస్తూనూ ఉన్నాయి. వాటి ఫలితాలే సువర్ణముఖిలు అంటే చేసిన కర్మలు అనుభవించడాలయ్యాయి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇటీవల వచ్చిన బంపర్ ఆఫర్లో ధనమదంతో రెచ్చిపోతున్న హీరోయిన్ తండ్రిని దెబ్బతీసేందుకు అతడి ఉద్యోగి ధర్మవరపు సుబ్రహ్మణ్యంని హీరో కలుస్తాడు. యజమాని పుట్టి ముంచుతూ తనకు సాయం చేస్తే డబ్బులు ఇస్తానంటాడు. దానికి ఆ ఉద్యోగి 25 ఏళ్లుగా వాడి దగ్గర పని చేస్తున్నాను, వాడిని దివాళా తీయించి రోడ్డుకు లాగితే నేనే మీకు డబ్బులు ఇస్తాను అంటాడు. అదేమిటి అని తెల్లబోయిన హీరో బృందానికి అతడు ఫ్రస్ట్రేషన్ బాబు, ఫ్రస్ట్రేషన్ అంటూ ఇన్నాళ్ళు కడుపులో దాచుకున్న మంటని వెళ్ళగక్కుతాడు. సరిగ్గా ఇప్పుడు ఇదే గూఢచర్య నెట్వర్క్లో ఏజెంట్లకి వాళ్ళ బాసులకి మధ్య నడుస్తుంది. ప్రత్యర్థుల మధ్య
పోటీదారులైన కంపెనీల మధ్య. దాన్నే నేను జాతర బొమ్మలు, జంట పీతలు అనే స్ట్రాటజీగా మీకు వివరించాను. సహజంగానే క్రింది వాడికి తన పైవాడి మీద ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇక తమకి నడుస్తున్న రోజుల్లో తమ పెర్వర్షన్లన్నింటినీ అందరి మీద ప్రయోగించిన నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులు డ్రామోజీ మీద నెంబర్ 10 వర్గంలోని ఏజెంట్లకి కడుపు మంట ఉంటుంది కదా. అయితే గూఢచర్య గ్రిప్ నకిలీ కణిక వ్యవస్థకి ఉందనుకున్నన్ని రోజులు సదరు కడుపు మంటని కడుపులోనే దాచుకున్నప్పటికీ బలవంతమైన సర్పము బలహీన పడిందనుకున్నప్పుడు, చలిచీమలకి చిక్కి చావగలదనిపించినప్పుడు, తలో రాయి తనలాంటి వాళ్ళంతా వేస్తున్నప్పుడు, తాను ఒక రాయి విసరగలనన్న ఆత్మవిశ్వాసం కలిగినప్పుడు సదరు ఏజెంట్ల వంటి బాసుల గుట్లు బయట పెట్టడం చేస్తారు కదా వాళ్ళ సబార్డినేట్లు. క్రమంగా అదే బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చినట్లుగా పరిణమిస్తుంది. అలాంటి చలిచీమలని ప్రోధి చేయడమే నెంబర్ 5 వర్గం ఇప్పుడు చేస్తుంది, అప్పుడు చేసింది. మరో వీడియోలో మీకు సమర్పిస్తానండి. నా ఈ వీడియోలు 15 ఏళ్ల క్రితపువి కాబట్టి గతాన్ని, వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి వర్తమానం, ఇప్పటి భవిష్యత్తు అన్న స్పృహతోనూ ఈ వీడియోల్ని పరిశీలించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to continue and to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. సత్యం అన్నది ప్రపంచాన్ని ఆవరించిన అసత్యపు పొరని బద్దలు కొట్టి తామసం నిండిన జగత్తుని రజన్ వైపుకి, సాత్వికత వైపుకి, పరస్పర ప్రేమానుబంధాలతో సర్వ ప్రాణి కోటి ఒకప్పుడు నివసించేది తిరిగి అలా నివసించే స్థితికి సమాజం వెళ్ళేందుకోసం ఈ ప్రయత్నం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రీ పుత్రులందరినీ రాజకీయాలకి, కులమతాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.